అసలు ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు? దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే, తల్లి గర్భసంచిలో బిడ్డ అనేది ప్రవేశపెట్టిన తర్వాత, తల్లి గర్భసంచికి బేబీ అనేది ఏదైతే అతుక్కుంటుందో దాన్నే ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ ద్వారా బేబీ మదర్ గర్భసంచి లోపలికి ఇంట్రూడ్ అవుతుందనమాట. లోపల దాకా వెళ్ళి కంప్లీట్‌లీ అతుక్కోవడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత బేబీ అతుక్కోవడానికి 48 అవర్స్ దాకా పడుతుంది. కొంతమందికి 24 అవర్స్‌లో కూడా అతుక్కుంటుంది. ఈ 24 అవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్. ఈ టైంలోనే ఇంప్లాంటేషన్ అనేది అవుతుంది. ఒకసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 10 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో చేయించుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో బేబీ అయితే మన బాడీలో అతుక్కుందో, బీటా హెచ్‌సీజీ అనేది బేబీ ఫార్మ్ అయ్యే హార్మోను. ఆ హార్మోన్ అనేది మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకెళ్ళి అది మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ పాజిటివా, నెగెటివా అనేది తెలుస్తుందనమాట. ఇదే హార్మోను యూరిన్ ద్వారా బయటకొచ్చేస్తుంది కాబట్టి యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ద్వారా 2 లైన్స్ వస్తే పాజిటివ్, సింగిల్ లైన్ వస్తే నెగెటివ్ అని నిర్ధారించడం అనేది జరుగుతుంది. జనరల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్‌లో కూడా ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది 6-10 డేస్ మధ్యలో అవుతుంది. సో, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఓవులేషన్ కిట్స్‌తో ట్రై చేసే వాళ్ళు కూడా మనకి ఓవులేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 14 డేస్ తర్వాత నుంచి 18 డేస్ మధ్యలో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోవచ్చనమాట. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అసలు ఎందుకు అవుతాయి? అంటే బేబీ అనేది లోపలికి పంపించారు కదా మేడం, బేబీ అనేది ఎందుకు అతుక్కోదు? మాకు ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రాదు? అని చాలా డౌట్స్ అండ్ చాలా బాధతో పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది అవ్వడానికి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే బేబీ అనేది ఇంప్లాంట్ చేసుకునే క్యాపబిలిటీ యూట్రస్‌కి లేకపోవడం. అంటే రిసెప్టివిటీ అంటారనమాట. ఆ రిసెప్టివిటీ లేకపోవడం మూలంగా కూడా బేబీని యూట్రస్ పుష్ చేసేస్తుంది. అప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్. కొన్నిసార్లు బేబీకి జెనెటికల్ ఇష్యూస్ ఉండడం మూలంగా కూడా ఇంప్లాంటేషన్ అనేది కాదు. మెనీ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇమ్యునలాజికల్‌గా మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటే మాత్రమే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుందనమాట. థాంక్ యూ యూవర్స్.